బ్రాట్ యు బై వీగార్డ్, కో-పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. సరే, మీరు ఎంపీగా ఉన్నప్పుడు వెళ్ళారు, బట్ లాస్ట్ 5 years లో కూడా మీరు ఎట్లాగనే ప్రజలతో ఉన్నారు. ఇంకా ఎక్కువ వచ్చేసిందండి. పార్లమెంట్లో ఉన్నప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు ఇవన్నీ చేసుకుంటా, ఇంటర్నేషనల్ నేషనల్ ఇవన్నీ కమిటీస్ ఇవన్నీ పే చేసుకుంటా వేరే టైంలో. సో నాకు ఇక్కడ నిజంగానే హైదరాబాద్ ఎదిగేది 6 నెలలు మాత్రమే. 6 నెలలు మాత్రమే అయినా కూడా అన్ని గ్రామాలు తిరిగిన. సో ఈసారి వస్తే ఇది చెయ్యాలని మీరు ఏమైనా ఒక ప్లాన్ ఇట్లాంటి, ఇది మీన్స్ ఇది కాకపోయినా కొన్ని ఉన్నాయి? 1000 ఉన్నాయండి. 1000లో నేను నాకు ఓ 20-30 చేస్తే నాకు తృప్తి ఉంటుంది. కొన్ని నేను చేయవచ్చు, కొన్ని కేంద్ర ప్రభుత్వం చేయవచ్చు, కొన్ని రాష్ట్ర ప్రభుత్వం చేయవచ్చు, కొన్ని నా ఎంపీ ల్యాడ్స్లో చేయవచ్చు. నా అన్నీ ఉన్న శక్తులు ఇవన్నీ కూడా వాడుకుంటాను. అండ్ డెఫినెట్లీ ఇక్కడ బీజేపీ ఎంపీ ఉంటే అక్కడ ఢిల్లీ అయితే 100% మోడీ అంటే బీజేపీ. టీఆర్ఎస్ ఉన్నప్పుడే నేను అన్ని మ్యాక్సిమం తీసుకొచ్చిన. దాదాపు 1000 కోట్ల హైవే తీసుకొచ్చిన. ఓకే. గ్రామ్ సడక్ యోజన 40,000 కోట్లు లోకల్ బ్రిడ్జ్లు ఇవి రోడ్ చేసిన. తర్వాత ఇది ఈ అదేంది మన తాండూర్ స్టోన్కు జిఎస్టీ తగ్గించిన 18% నుంచి 5% పార్లమెంట్లో మాట్లాడి చేసిన. కందులకు జిఐ ట్యాగింగ్ కూడా చేసిన. శంకర్పల్లి నుంచి హైదరాబాద్ నుంచి శంకర్పల్లి వరకు ఎంఎంటీఎస్ తీసుకొస్తేందుకు ఆ కేంద్రం నుంచి 50% అప్రూవ్ చేస్తే, కానీ వీళ్ళు ఇక్కడి నుంచి 50% చేయలేదు. నేను అక్కడ టీఆర్ఎస్ వండుకుంటా. దాని తర్వాత ఈ ఉన్న వ్యక్తి దాని తర్వాత కూడా మొన్న నేను ఇది టూరిజం స్పాట్ డెవలప్ చేసిన అని మన యూనియన్ మినిస్ట్రీ టూరిజం అంటే మా కిషన్ రెడ్డి గారే 100 కోట్లు అనంతగిరికి శాంక్షన్ చేసాడు. ఈడ ఎంపీ వండుకుంటా. ఆయన టీఆర్ఎస్, నేను టీఆర్ఎస్ఏ, కానీ కేంద్రం బీజేపీ అప్పుడు కూడా ఆయన ఉన్నప్పుడు కూడా ఒక్క నయ పైసా తేలేదు. సార్, ఫైనల్గా ఎంత తేడాతో మీరు ఎట్లాగో గెలవడం మీరు కాన్ఫిడెంట్గా చెప్తున్నారు? ఎన్ని ఓట్ల తేడాతో గెలుద్దామని మీరు అనుకుంటున్నారు? మా టార్గెట్ 3 లక్షల ఓట్లతో గెలవాలని మా టార్గెట్. బ్రాట్ యు బై వీగార్డ్, కో-పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి.